సో ఇప్పుడు పార్టీలో చేరికలు ఈ మధ్య అయితే లేవు, ఆగిపోయినట్టేనా, మళ్ళీ ఉండే అవకాశం ఉందా? ఏ పార్టీలు ఉన్నాయి? ఎన్నికల ముందే ఉంటుంది. ఏ పార్టీలో చేరికలు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు చేరుతారు, మా దగ్గరకు వస్తూనే ఉన్నారు, చేరుతూనే ఉన్నారు, చాలామంది వస్తున్నారు. ఉద్యోగస్తులు, రిటైర్ అయినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే మేధావులు కానీ, ఈ డిఫరెంట్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఈనాడు ఆకర్షితులు అవుతున్నారు. తప్పనిసరిగా ఇంకా మా దగ్గర చేరికలు ఇంకెక్కువ రాబో రోజులలో ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏపీలో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో తెలంగాణలో కూడా అలాంటి వ్యూహం ఏమైనా వచ్చే ఎన్నికల వరకు చేస్తారా? రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. నా అనుభవంతో చెప్తున్నాను, ఎవరు శత్రులు కాదు, ఎవరు మిత్రులు కాదు. అప్పటిదప్పుడు సమయానుకూలంగా ఏది ఉంటుందో దాన్ని బట్టి భారతీయ జనతా పార్టీతో మా సిద్ధాంతాల కట్టుబడి నమ్మి పనిచేసేటటువంటి వ్యక్తులు మా దగ్గరికి ఎవరు వచ్చినా మేము కాదనం. కానీ ఇప్పుడు చాలా ముందుగా మనం ఆలోచిస్తున్నాం. ఇది అవసరం లేదు ఇప్పుడు ఇంత తొందరగా. ఇప్పుడు మేము ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకుంటూ పోతాం. మాకు ఆర్గనైజేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇప్పుడు పార్టీ మెంబర్షిప్ ఉంటుంది, బూత్ స్థాయి కమిటీలు ఉంటుంది, గ్రామ స్థాయి కమిటీలు ఉంటుంది, మండల స్థాయి కమిటీలు ఉంటుంది, అదే రకంగా జిల్లా స్థాయి కమిటీలు ఉంటాయి, రాష్ట్ర స్థాయి ఉంటుంది, ఆల్ ఇండియా. ఈ రకంగా మాకు అంచెలంచెలుగా 6 అంచెల్లో మాకు ఎన్నికలు జరుగుతాయి. దాని మీద ఇప్పుడు మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం.